అమెరికా చైనా వాణిజ్య యుద్ధం పీక్స్కి చేరింది. చైనా వస్తువులపై అమెరికా 145% సుంకం విధించగా డ్రాగన్ కూడా అంతే దూకుడు ప్రదర్శించింది. అగ్రరాజ్యం వస్తువులపై 125% టారిఫ్ విధించింది. ఇప్పుడు ట్రంప్కు మైండ్ బ్లాంక్ అయ్యేలా అమెరికాకు ఝలకిస్తూ చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. టైం చూసి పెద్దన్నను పెద్ద దెబ్బతీసింది. అరుదైన ఖనిజాలు, అత్యంత ముఖ్యమైన లోహాలు, పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇథ్రియం, డయస్పోరియం, లుటేటియం లాంటివి నిలిపివేసిన జాబితాలో ఉన్నాయి. చైనా నిషేధంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ పరిశ్రమలపై తీవ్రంగా పడటం ఖాయం. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగానే కీలక వెడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. చైనా తీసుకున్న చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు, అన్ని దేశాలపై ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది. దీంతో పాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ లాంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం డ్రాగన్ కంట్రీ మీదే ఆధారపడుతున్నాయి. అమెరికాలోని రక్షణ రంగంతో పాటు పలు ఇతర పరిశ్రమలకు చైనా నుంచి జరుగుతున్న దిగుమతులే కీలక ఆధారం. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90% పైనే చైనా తయారు చేస్తుంది. వీటిలో 17 మూలకాలను రక్షణ, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వాడతారు. అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత 25 ఏళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, అంతరిక్ష వాహన నౌకలు, గ్యాసోలిన్తో నడిచే కార్ల తయారీలో చైనా నుంచి దిగుమతి అయ్యే లోహాలు కీలకమైనవి. జెట్ ఇంజిన్లు, లేజర్లు, కార్ హెడ్లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్ల తయారీలోనూ చైనా నిషేధం విధించిన లోహాలు చాలా అవసరం. వీటన్నింటి మీద ఇప్పుడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది.